డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే రోజు రోజుకి జనాల్లో మాత్రం మతిపోతుంది. అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు. తన పార్టీలోని సభ్యత్వాలని క్యాన్సిల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది తనకేమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని కొంతమంది అనుకున్నప్పటికీ ఎఫెక్ట్ ఏమాత్రం కూడా కాదు. ఎందుకంటే ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇంకా తన పార్టీకి ఖచ్చితంగా బలోపేతం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు అన్ని పార్టీలలో కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు విచక్షణని కోల్పోతూ ఉంటారు, డిసిప్లిన్ ఉండదు, అండ్ ఎలా పడితే ఆ విధంగా మాట్లాడడం కానీ, ఏ విధంగా పడితే ఆ విధంగా ప్రవర్తించడం కానీ సో జనాలకు అనేది నచ్చదన్నమాట. ఇప్పుడు ఒక నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి? ఒక ఊర్లో ఉన్నప్పుడు ఒక పర్సన్ తాగుబోతుంటాడు, ఒక పర్సన్ మెచ్చుకునేవాడు ఉంటాడు, ఒక పర్సన్ తిట్టేవాడు ఉంటాడు, పొగిడేవాడు ఉంటాడు, విమర్శించేవాడు ఉంటాడు. ఊరు అన్నప్పుడు అన్ని రకాల మనుషులన్నీ వాళ్ళు ఉంటారు. కానీ ఒక నాయకుడు ఆ ఒక ఊరికి సర్పంచ్ అనుకుంటే వాళ్ళు ఏమన్నా కూడా ఖచ్చితంగా పడాలి. కాకపోతే తను ఏం చేయాలి? సర్పంచ్ అనేవాడు ఏం చేయాలి? ఎవరు ఏం మాట్లాడినా, ఏ విధంగా విమర్శించినా నా ఒక్క పని ఏంటి? ఊరి యొక్క బాధ్యత, ఊరిని బాగా చూసుకోవాలి, ఊరు డెవలప్మెంట్ చూసుకోవాలి. అంటే ఈ విధంగా ఆలోచించే వాళ్ళు సరైన నాయకులు అవుతారు. కానీ అరే ఆ పర్సన్ నన్ను తిట్టాడు, ఇంకా నేను తనకి సపోర్ట్ చేయను, అండ్ ఆ పర్సన్ ఏమైపోయినా నాకు పర్వాలేదు, సో గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు వస్తాయో, హామీలు వస్తాయో వాటిని ఆ పర్సన్కి నేను ఇవ్వలేను, సో ఈ విధంగా ఉండేవాడు అసలైనటువంటి నాయకుడు అయితే కాదు. సేమ్ అదే విధంగా తన పార్టీలో ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా ఖచ్చితంగా దండించాలి, శిక్షించాలి. అప్పుడే సరైన నాయకుడు అని చెప్పేసి మంచి ముద్ర అనేది పడుతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని కూడా అదేనమాట. సో రీసెంట్గా మనందరికీ తెలుసు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అన్ని కమిటీలని కూడా, జనసేన పార్టీ కమిటీలు అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తారనమాట. ఎందుకంటే ఎవరికి కూడా డిసిప్లిన్ లేదు. సో ఇప్పుడు కార్యకర్తలు ఏం చెప్తున్నారు? సార్ మాకు ఈ విధంగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది, వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి చాలామంది ఫిర్యాదులు చేశారనమాట. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? వెంటనే వాళ్ళని తీసేయకుండా అరే ఇది నిజమా కాదా, వీళ్ళు చెప్తున్నారు, దీన్ని తెలుసుకుందాము అంటూ అన్ని చోట్ల నుంచి కూడా రిపోర్ట్లు తెప్పించుకొని అప్పుడైనా పరిశీలించిన తర్వాత అరే నిజంగానే వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆయన అన్ని కమిటీస్ని కూడా క్యాన్సిల్ చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మళ్ళీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి జనసేన కమిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేస్తారనమాట. సేమ్ అదే ఫిర్యాదులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైతే బాధ్యత వహిస్తూ ఉన్నారో వాళ్ళు ఏంటంటే విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కానీ, బిహేవియర్ సరిగ్గా లేకపోవడం కానీ, ముఖ్యంగా డిసిప్లిన్ అనేది లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైతే మేము కొత్త కమిటీస్ని ఏర్పాటు చేస్తామో అప్పటి వరకు కేంద్రం నుంచి, అంటే ఎక్కడైతే మనకు కేంద్రం పాయింట్ ఉంటుందో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, అక్కడ నుంచే కూడా మీ యొక్క పర్యవేక్షణ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అయితే అందరికీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా కావచ్చు, అది నా పార్టీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా డిసిప్లిన్ ఉండాలి. జనాలు మనం చూసేది అదే, వాళ్ళకు మంచి జరుగుతుందా లేదా అనేది సెకండరీ చూస్తారు. కానీ ముందుగా మనకు డిసిప్లిన్ ఉందా, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాము, దీన్ని వాళ్ళు గమనిస్తారు. అది సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాళ్ళు తీసుకోలేరు. దాన్ని వాళ్ళు ఓట్లు వేసి గెలిపించి మనల్ని ఈ స్థాయిలో ఉంచారు. అప్పుడు మనం వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళతో కూడా సజావుగా మాట్లాడాలి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా కూడా పడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు. మనందరికీ తెలుసు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా కంప్లీట్గా జనాలకి ఫేవర్గానే ఉంటాయి. సో ఆ సిద్ధాంతాన్ని నేను పాటించను, ఆ సిద్ధాంతాలకి నేను విరుద్ధంగా ఉంటాను అంటే ఖచ్చితంగా ఎవరికి కూడా జనసేన పార్టీలో చోటు అయితే ఉండదు. సో ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది చాలా మంది కూడా స్వాగతిస్తూ ఉన్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.